ఇప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చినాము మేము గారు వచ్చి అడిగారు ఇప్పుడు ఏమేమి సెక్షన్ పెట్టారు ఏమి అఫెన్స్ ఏంది అండర్ సెక్షన్స్ ఏం పెట్టిరో చూసిన తర్వాత అప్పుడు బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా చూసిన తర్వాత అది అనుకోని సంఘటన ఇప్పుడు చాలామంది ఫ్యాన్సెస్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అవుతాయి. అలాంటిది పోలన్న గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి ఒక రైతు బిడ్డ ఆయనకి ఏం తెలియదు కొత్తగా వచ్చిండు ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చేటు ఇప్పుడు పోయి ఏమేమి పెట్టిరో చూసిన తర్వాత ఫర్దర్గా బెయిలబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేషన్ బెయిల్ తీసుకుంటాం. నాన్ బెయిలబుల్ పెడితే దాన్ని చట్టపరంగా ఏం చేయాలో అని చేసుకుంటాం. అది మాకు తెలియదండి, నాకైతే తెలియదు. మీరే మొదటిగా వచ్చారు, ఇంతవరకు ఎవరు రాలేదు, దాని గురించి మాట్లాడితే బాగుంది. సారీ అన్నారని మనం అంటున్నాం కానీ అది కరెక్టా లేదా అనేది మనకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అది మనకు తెలియదు, మీకు తెలియదు. అన్నారు అంటారు, అది ఊహాత్మకమైన ప్రతిపాదన. చట్టాన్ని గౌరవించాలి చేయాలి. ఏదో మిస్టేక్ జరిగిన ఏమైనా కానీ ఆయన ఒక రైతు బిడ్డ ఆయనకి ఏం తెలియదు వచ్చిండు, ఏదో దురదృష్టవశాత్తు సంఘటన అయ్యింది. చట్టాన్ని గౌరవించాలి, పోలీసులను గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి. అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని చేస్తాము. మాట్లాడలేదండి అని చూడడమే బాధపడ్డాను అంతే. ఇంకా అంటే ఇట్లా అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఇట్లా ఎందుకు జరిగింది ఏంటి ఏం జరిగిందో నాకు తెలుస్తలేదు అసలు. ఫస్ట్ నేను కూడా నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలామంది జనాలు అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు, అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. నాగార్జున మీద కూడా అరెస్ట్ చేశారని తెలియదండి, నాకు తెలియదండి. అంటే మీకు లోపల ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? బయట కళ్ళకు కనిపించేది ప్రశాంత్ విషయం కనిపిస్తుంది, ఏం జరుగుతుందో అంతవరకు తెలుసు. బయట జనాలు ఉన్నారు, మీకు లోపల ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా బయటికి రావద్దు అని? ఇంటిమేషన్ అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు, వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, బారికేడ్స్ కూడా ఉన్నాయండి. ఆ రకంగా మీరు ఒక 5-6 కార్లను ఒకేసారి పెట్టారు, వరుసగా పెట్టి పంపించారు మమ్మల్ని. అందులో నేను కూడా ఉన్నాను. సో జనాలు ఒకేసారి మూకుమ్మడిగా కావాలని అటాక్ చేసి అంటారు సార్. పబ్లిక్ ఎటాక్ అని అనలేమండి, అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా. అందులో ధ్వంసం అంటే ఒకటండి, ఇప్పుడు 100 మంది మంచాలు ఉన్నప్పుడు 2-3 అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా, కానీ అంత మాత్రాన అది నాకైతే దాని మీద నాకు అవగాహన లేదండి. అంటే వాళ్ళు కావచ్చు 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 సరే ఒకసారి బాగానే పక్కన
దగ్గర